ఆయన ఏమి పని చేయకపోతుండే, ఒక్క పని కూడా చేయకపోతుండే. ఇంట్లో వండి పెడితే తిని కూర్చుంటుండే. ఆయన 30 ఇయర్స్ వచ్చే వరకు కూడా వండి పెడితే తిని కూర్చున్నాడు అంతే. ఆయన ఆరోగ్యం బాగాలేదని ఇంటి బర్డెనంతా తనపై నేర్చుకున్నాడు. మా ఆయన తనపై నేర్చుకుని ముందుకు నడిపిస్తున్నాడు కుటుంబాన్ని. పండగలైనా పబ్బాలైనా ఏదైనా మా మామయ్య చనిపోతే కూడా సింగిల్ ఎంపీ కూడా మా అత్తమ్మ దగ్గర ఆశించలేదు. మొత్తం మా ఆయనే పెట్టుకున్నాడు. 3 లక్షల ఖర్చు అయితే ఇంటి నిర్మాణానికి 6-7 లక్షల ఖర్చు పెట్టిండు మా ఆయన. కొంచెం బిజినెస్ రన్ అవుతలేదని, ఇంటి రెంట్స్ ఉన్నాయి కదా అమ్మ నీ దగ్గర, నాకు కొంచెం ఎకనామికల్గా ప్రాబ్లం వచ్చింది, నాకు కొంచెం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే గలీలతో అడిగిపించిండు. చెప్తే వింటలేనా మాట అని పెద్ద మనుషులలో అడిగిపించిండు. వాళ్ళ మాట వినలేదు, గలీలలో మాట వినలేదు. బంధువులను పిలిపించి అడిపించిండు. వాళ్ళ మాట వినలేదు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఇవ్వను లేవు అన్నది. ఇంటి రెంట్స్ అన్నీ తీసుకొని ఏం చేసినావు? నాకు కొంచెం సాయం చేయమంటే చేస్తలేవు. ఇంటి బాధ్యత అంతా నా మీదనే తీసుకుని నడిపించినా అన్నా కదా, నాకు కొంచెం వేయడానికి ఏమవుతుంది అంటే ఇవ్వలేదు. ఆయనను చాలా రకాలుగా అడిగి కొంచెం మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. మనస్తాపానికి గురైంది. మెంటల్ కొంచెం ఖరాబ్ అయింది. ఇక్కడ బిజినెస్ రన్ అవుతలేదు, చేతిలో డబ్బులు లేవు అనేసి రియల్ ఎస్టేట్ అట్లా పడిపోయింది కదా. మనుషులు ఉండేనా? అడిగారా? వాళ్ళ అమ్మని అడిగారా? ఇట్లా వాళ్ళ పరిస్థితి బాగాలేదు కదా, వాళ్ళకి సాయం చేయమని చెప్పారా? ఎందుకు ఏం చేస్తుండే డబ్బులంతా? ఆమె ఏం చేస్తుందో ఎవరికి చెప్పట్లేదు, ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదు. ఆయనకు అదే కోపం వచ్చింది. మరి ఎందుకు అంత సొంత కొడుకుకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తుందో ఏమో. ఇంకా రెండో కొడుకుని ఎంబడి పెట్టుకుంది ఆమెనే. రీసెంట్ గా పెళ్లి చేసింది ఆ అమ్మాయి. ఫస్ట్ ఒక పెళ్లి, నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసింది. ఫస్ట్ ఒక పెళ్లి చేస్తే అమ్మాయి విడాకులు అయినాయి, మళ్ళీ చేసిర్రు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అసలు? అంటే తల్లిని ఎందుకు, అంటే ఎవరు కూడా సొంత తల్లిని కొట్టారు, అటువంటిది ఎవరు కొట్టారు? ఆ వీడియో కూడా చాలా వైరల్ గా అయింది. కావాలని వైరల్ చేసిర్రు. ఆయనకి రాజకీయ పరంగా దెబ్బతీయాలని ఆయన ముందే కొంచెము మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఏం చేస్తున్నాను సంగతి, బీపీ హై రేజ్ పెంచుకొని, బీపీ ఆయనకి షుగర్ ఉన్నది, షుగర్ పేషెంట్. బీపీ రేజ్ చేసుకొని ఏం చేస్తున్నాడో, ఆవేశం వస్తే ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియని పరిస్థితి వచ్చింది. ఆయన మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. బీపీ షుగర్ ఉన్నది ఆయనకి. ఇంత అడిగినా చెప్పకపోయేసరికి కొంచెం మెంటల్ డిప్రెషన్ అట్లా చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసిన అమ్మాయి 1.5 month అవుతుంది ఆ అమ్మాయి పెళ్లి. ఆమెకి ఈ స్టోరీలు అన్ని ఏం తెలుసు అసలు? ఆమెకు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధ. ఆమెనే ఎక్కడ వీడియో తీసింది, ఇంకా దేంట్లో పెట్టిందో. ఇక ఆమెనే తీసింది వీడియో, మాత్రం వైరల్ చేసింది ఎవరో తెలియదు. డబ్బులు ఇచ్చి దాన్ని ఎడిట్ చేయించి, మోదీతో ఎడిట్ చేయించారట. బీజేపీ నాయకులతో దిగిన ఫొటోస్ ఎడిట్ చేయించి, డబ్బులు ఇచ్చి అది ఎడిట్ చేయించారట, వైరల్ చేశారట. మా ఆయన మీద రాజకీయ పరంగా దెబ్బతీయాలని, మా ఆయనని పడని వాళ్ళు ఉంటారు కదా, అపోజిషన్స్ చేసిరో తెలియదు, ఇంట్లో వాళ్ళు చేసిరో తెలియదు, డబ్బులు అడుగుతున్నాడని. ఆమె అయితే వీడియో తీసింది. వాళ్ళ తోటి కోడలే. సొంత తల్లి ఏం చెప్తుంది మరి ఇప్పుడు? ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్తుంది, నాకు చేసిన అన్యాయము నా పిల్లలకు చెయ్యకు అని అడిగింది. అప్పుడు ఏం చెప్పిన? డబ్బులు ఇవ్వకుండా ఏం చేయకుండా చెప్తలేదు. అడగండి ఆమెను కూడా, ఆమె ఏం చెప్తలేదు. ఇట్లా మరణాలు ఎందుకు అయితే మాత్రం ఇంతే. ఆమె అడిగింది మాత్రం ఇంతే, గనం కాదు. ఆయన అడిగింది మాత్రం ఇంతే, ఎక్కువ ఏం అడగలేదు. ఆయన నేను పెట్టిన పెట్టుబడి కొంచెం నాకు సాయం చేయమ్మా, నాకు బిజినెస్ రన్ అవుతలేదు, కొంచెం ఎకనామికల్ ప్రాబ్లం వచ్చింది, నాకు కొంచెం సాయం చేయి. నువ్వు ఇన్ని రోజులు రెంట్స్ తీసుకుంటున్నావు కదా, నువ్వు మొత్తం ఇంటిని రన్ చేసిన నేనే కదా, నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, నాకు ఇవ్వు, కొంచెం సాయం చేయంటే నా దగ్గర లేవంటే లేవని చెప్తుంది. మరి ఎక్కడ పెట్టినావు అంటే చెప్పట్లేదు, ఏం చేసినావు అంటే చెప్పట్లేదు. ఇంటి బాధ్యత మొత్తం తన పైన వేసుకొని ఇంటిని రన్ చేస్తున్న ఆయనకి, ఒక పెద్ద కొడుక్కి ఒక అమ్మ చెప్పదా డబ్బులు ఎక్కడ పెడుతున్నా, ఏం చేస్తున్నా అనేది? కన్న కొడుకు తెలియకుండా ఉంటుందా? అట్లా చేసిరు. మొత్తం ఆయన వాడుకున్న చేసిరు. ఆయన జీవితంతో, ఆయన మొత్తం జీవితం మొత్తం ఇంటికే అర్పితం చేసిండు. ఆయన కావాలని సంపాదించుకున్న డబ్బులు ఏమీ లేవు, మొత్తం ఇంటికే పెట్టేసిండు. అమ్మ తమ్ముడు అని అమ్మాయిని సరిగ్గా వైరల్ చేసిన పట్టించుకునేవాడు కాదు. ఇప్పటికీ కొంచెం ఎకనామికల్ గా ప్రాబ్లం వచ్చిందని కొంచెం మెంటల్ డిప్రెషన్ గురైండు. ఈ వీడియో చూసి నాకు ఉప్పల్లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నేను ఎవరి ముందు తిరగాలి, నేను చచ్చిపోతా అని
అంతా పని చేసేసిండు. వీడియో పెట్టిన సంగతి నాకు తెలియదు. ఒక్కసారి వాళ్ళ ఆ తల్లితో కూడా మాట్లాడదాము. అమ్మ, ఏంది మీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, మీరు డబ్బులు ఇవ్వలేదు, మీ వల్లనే మీ కొడుకు చనిపోయాడు అంటూ చెప్తున్నారు. అది కాక ఆయన చనిపోయే టైంలో కూడా ఆ వీడియో పెట్టిండు, మీరు చూసిర్రు ఆ వీడియో? దాంట్లో ఏమన్నారు, అమ్మ క్షమించు, నీ మీద చేయి చేసుకున్నా, నేను తప్పు పని చేసినాను, నాకు చాలా బాధగా ఉంది, క్షమించు అని చెప్పిర్రు. అది కాక నువ్వు నాకు చేసిన అన్యాయం నా పిల్లలకు చేయొద్దు అని అన్నారు. ఏమంతగానం మీ సొంత కొడుకుకు అన్యాయం చేసి మరి అతను చనిపోవాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. కాదండి, ఇప్పుడు అక్కడ వీడియో పెట్టాడు, సొంత కొడుకే వీడియో పెట్టాడు కదా, అమ్మ వల్లనే చనిపోతున్నా అని. మీరు మాట్లాడనివ్వకపోతే అర్థమైంది, మీరు అట్లా చేయకూడదు కదా. మరి ఒక్కసారి మాట్లాడినివ్వండి కదా. అరే ఒక్కసారి మాట్లాడి, ఇప్పుడు ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ ఉంది కదండి, ఇప్పుడు ఫ్యామిలీ కూడా మానసికంగా వాళ్ళ పరిస్థితి కూడా అసలు తెలియాలి కదా ఏం జరిగిందో. ఒక్కసారి మాట్లాడినివ్వండి. అరే ఒక్కసారి ఆమె వర్జన్, ఆమె తప్పు లేదేమో, మరి వర్జన్ చెప్పనివ్వండి. కాదండి, ఒక్కసారి ఆమె వర్జన్ కూడా విననివ్వండి. ఆమె మాట్లాడడానికి రెడీగా ఉంది, మీరే ఆపుతున్నారు. మరి ఆమె రెడీగా ఉంది కదండి మాట్లాడడానికి, ఒక్కసారి మాట్లాడినివ్వండి. వాళ్ళ తల్లి రెడీగా ఉంది, మాట్లాడుతుంది ఆమె, ఒక్కసారి మాట్లాడినివ్వచ్చు కదా. వాళ్ళ కుటుంబం కూడా మాట్లాడింది కదా అండి. నేను చెప్తున్నా, మా బీజేపీలా మహానాయకుడు ఉండే, మా కుప్పల గట్టి నాయకుడు ఉండే, కేవలము మనస్తాపం చెంది మనసు కకలా వికలమయ్యి ఈ పోస్టులు పెట్టినందుకు మోడీ గారు కలిసిండు. మోడీ గారు పోస్టులు పెట్టి ఇవన్నీ చేసి చాలా చండాలంగా చేసాడు. ఎందుకు? పార్టీల పేరు చెప్తే గలీజుగా ఉంటుంది. ఈ పార్టీ నాయకులంతా కక్ష తీసుకుంటారు. వాడు ఇజ్జత్కు చేస్తాడు, మాటకు చేస్తాడు. ఆ మనిషి అటువంటి మనిషి ఉండే, ముక్కుసూటిగా పోయే రాజకీయ నాయకుడు ఉండే. నేను కూడా మా ఎంబడి ఉన్నాను కదా, ఇన్నేళ్ళ నుండి చూస్తున్నాం కదా మేము. ఎవరికి లొంగిపోవు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎవ్వరు నమ్మతలేరు. యావత్ ఉప్పల్ కాదు, చుట్టుముట్టు కాన్స్టిట్యున్సీ కాదు, ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా ఎవరు నమ్మతలేరు. అరే ఇంత గట్టి మనిషి, కేవలము ఆ వీడియోలల్లా పోస్టులు పెట్టిరమ్మా. ఆ పోస్టులు పెట్టినందుకు మనస్తాపం. లేకపోతే వాళ్ళ మర్దలు చెప్పిండు, వాళ్ళ మర్దలు ఏం చేసి వీళ్ళకి షేర్ చేసింది ఆమె. తప్పే చెప్పిండు, నేను వాంగ్మూలంలో ఇచ్చిండు. అమ్మాయి ఎవరికి పంపించిందో చెప్తలేదు. అయితే నేను పెద్ద మనుషులు అందరం కలిసి అమ్మాయికి చెప్పినాము, నువ్వు ఎవరికి మొదలు పంపించినావో కనీసం మీ కుల పెద్దల కన్నా చెప్పమ్మా, లేదా పోలీసు వాళ్ళు ఆల్రెడీ నిన్ను అడుగుతారు, మరి మీ కుల పెద్దలకు చెప్తే వాళ్ళు అక్కడ ఇస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి. కుటుంబ కలహాలు కాస్త రోడ్డు మీద తీసుకురావాలని అనుకున్నాను. కుటుంబ కలహాలు ఏం లేవు, ఆస్తి పంపకాలు ఏదో ఇబ్బంది అయ్యి, ఒకటే ఇల్లు ఉన్నది, ఆస్తి కూడా ఏం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం